మెగా ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయా అనే ప్రచారంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ రియాక్ట్ అయ్యారు. ఉషా పరిణయం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన సాయి తేజ్ తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై మాట్లాడారు. సోలో బ్రతికే సో బెటర్ అనే నా సినిమాలో నో పెళ్లి అనే పాట ఉంది, తెలుసు కదా అని సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా తనది వన్ సైడ్ లవ్ అని, అటు నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి మాట్లాడేలోపు మీకు పెళ్ళి అయిపోయిందట కదా అనే సమాధానం వస్తోందని, నాకు పెళ్ళా అని ఆశ్చర్యపోతే మీడియాలో చూసామంటున్నారు అని రిప్లై ఇచ్చాడు తేజ్. ఇక ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన రోజు ఆయన్ని ఎత్తుకోవడంపై కూడా సాయి తేజ్ స్పందించాడు. చిన్నప్పుడు నేను ఓ టోర్నమెంట్లో ఓడిపోయి చాలా బాధపడుతూ ఇంటికొచ్చాను. అప్పుడు మామయ్య ఒక్కసారే కాదురా, నువ్వు 10 సార్లు ఓడినా పర్వాలేదు కానీ ఆట బాగా ఆడాలి అని చెప్పారు. ఆయన ఎంకరేజ్మెంట్తో తర్వాత విన్ అయ్యా. నేను గెలిచిన రోజు ఆయన ఎలా ఆనందించారో ఆయన గెలుపును నేను అలా ఎంజాయ్ చేశా అని గుర్తు చేసుకున్నాడు సాయి తేజ్. లవ్ అంటే ఏంటి? అమ్మ చూపించేది. ఏంటేంటి? అమ్మ చూపించేది. సార్ అమ్మ ప్రేమ మా అందరికీ తెలుసు సార్, అది కాదు. సో బేసిక్గా మీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ లవ్ ఉంటుంది కదా? గర్ల్ ఫ్రెండ్స్ వన్ సైడ్ లవ్ అయితే ఉందండి, వాళ్ళ వైపు రాలేదు. మధ్యలో వచ్చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎవరిని అమ్మాయి నచ్చింది అనుకోండి, నచ్చింది అని చెప్పే లోపల నీకు ఆల్రెడీ పెళ్ళంటే కదా, నాకా పెళ్ళేంటి అంటే మీడియాలో వచ్చేస్తుంది. రీసెంట్గా చాలా వింటూ ఉన్నాం మేము. అదే అంటే ఆ అమ్మాయి నచ్చిందో లేదో సగం పక్కన పెడితే ముందు అసలు అప్రోచ్ అవడం కష్టమైపోయింది ఇప్పుడు. సరే, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. రీసెంట్గా అది రూమరో నిజమో మాకు తెలీదు, ఒక 2 పేర్లు అయితే వింటూ ఉన్నాము మీడియాలో మేము. సో త్వరలో మళ్ళీ మెగా ఇంట పెళ్లి సందడి అని చెప్పి, నిజంగా పెళ్ళా ఏంటి అంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ధ్రువన్ అని, ఆయన నా సినిమాలో సాంగ్ రాశారు, సోలో బ్రతికే సో బెటర్. అది కాదండి, నో పెళ్లి అని. నో పెళ్లి అనా? అది నేను తీసుకోవడం కంటే మీడియాలో బాగా స్ట్రాంగ్గా తీసుకున్నారు. ఓకే, సో ఇంకొక గారి ఫ్యాన్స్గా మేమందరం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి అంటే, మేము ఆన్ స్క్రీన్ ఆ 4 to 5 minutes వీడియో చూసాము ఆయన గెలిచాక. సో బిహైండ్ ద సీన్ మీరు విజిల్ వేసి ఎంత ఎంజాయ్ చేశారో అంత 10ంతలు మేము ఎంజాయ్ చేశాము. సో కష్టంలే ఇప్పుడు కానీ. సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో, ఆ రోజు ఏం జరిగింది అని. అంటే అది ఒకటే అండి, నేను విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళాను, విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చా, అదొకటి మాత్రం తెలుసు అండి. చిన్న పిల్లల్లాగా గంతులు వేసుకుంటూ. సింపుల్ అండి. అంటే ఆయన ఎత్తుకున్న వీడియో బయట పెట్టా. అదేంటంటే, చిన్నప్పుడు నేను ఒక టెన్నిస్ టోర్నమెంట్లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయా. చాలా బాధగా ఇంటికి వచ్చా. అంటే ఆయన అన్నారు, అరే ఒక్కసారి కదా, నువ్వు 10 సార్లు ఓడిపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడు. దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచా. నన్ను ఎలాగైతే నేను ఎత్తుకొని నేను ముద్దు పెట్టానో అలాగే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాను. సో ఐ వాస్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ. దట్స్ సో లవ్లీ. అండ్